మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాదమూర్తి. పండగల మా ఇంటికి ఒక మిత్రురాలు వచ్చారండి. ఆవిడ శైలజ రాజకుమారి. ఇగో ఈవిడే. నమస్కారం. నాకు నా కుటుంబానికి అంతటికి ఆప్తురాలు, మాకు మంచి మిత్రురాలు. మంచి మిత్రురాలని ఇక్కడ మీకు పరిచయం చేయటం లేదు. ఆవిడ గొప్ప సంగీత విద్వాంసురాలు. అది ఈ పండగ వేళ మీకు ఆమె గొంతులోని ఆ గానామృతాన్ని అందించాలని నా కోరిక. క్లాసికల్ సాంగ్స్ ఎక్కువగా పాడతారు, సినిమా పాటలు కూడా పాడతారు, ఫోక్ సాంగ్స్ అయినా పాడతారు, ఏమైనా పాడతారు. నవోదయ విద్యాలయాల్లో 30 సంవత్సరాల పైన ఆమె మ్యూజిక్ టీచర్గా పనిచేశారు. ఎన్నో కచేరీలు ఇచ్చారు. వీణ ఆమె స్పెషాలిటీ. కానీ ఆమె గాత్రం మీరు వినండి. ఈ ఇంటికి ఈరోజు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు వచ్చారేమో అన్న అంత ఆనందంగా మాకు ఉంది. అతిశయోక్తి అనుకుంటున్నారా? కొన్ని క్షణాల్లో మీరు ఇది అతిశయోక్తి కాదు, నిజమే అంటారు. ఇంకెందుకు మాటలు వద్దు, ఇక పాటలే. నమస్తే శైలజ. నమస్తే అండి మూర్తి గారు. ఇప్పుడు మీరు చాలాసార్లు మాకు పాటలు వినిపించారు. మేమంతా కూడా ఆనందంతో వాళ్ళాడాం. కానీ ప్రమూ టాక్స్లో నా మిత్రులకు మీ పాట వినిపించాలని నా కోరిక పుట్టింది ఈరోజు. తప్పనిసరిగా. ముందుగా మీరు ఎంఎస్ సుబ్బలక్ష్మి అంటే మీకు ప్రాణం. ఆవిడ కీర్తనలు అంటే ముఖ్యంగా అన్నమాచార్య కీర్తనలు మీరు చాలామంది చాలా గళాల్లో వినిపించారు. వాటిని అన్నింటినీ కూడా మీరు బాగా పాడతారు. ముందుగా మనం సుబ్బలక్ష్మి గారిని స్మరించుకుంటూ ఒక కీర్తనతో వెళ్దామా? తప్పకుండా. ఎంఎస్ అమ్మగారు పాడింది ఒక కీర్తన. అంటే ఆవిడ పాడినటువంటి ఆణిముత్యాల్లో ఒకటైనటువంటి ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు బృందావన సారంగరాగం రూపకతాళం. అద్భుతమైన పాడండి. ఎంత మాత్రమున ఎవ్వరు తలచి వెంకటపతి నీవైతే మము చేకొని ఉన్న దైవమని ఈవలనే నీ శరణగియదను. ఇది ఏ పరతత్వము నాకు, ఇది ఏ పరతత్వము నాకు, ఇది ఏ పరతత్వము నాకు. అద్భుతం. చూసారా, నేను ముందే చెప్పాను కదా, నేను అతిశయోక్తి అని మీరు అనుకున్నారు. అతిశయోక్తి కాదని అర్థమైపోయింది కదా. ఇంకో మాట చెప్పాలండి. సంగీతానికి భాష, ప్రాంతం, కులం, మతం, భావజాలం ఏమీ ఉండవు. పరమ నాస్తికులైనటువంటి వాళ్ళు అన్నమాచార్యుని కీర్తనలు పాడుకుంటారు. పరమ భక్తులు గద్దర్ లాంటి వాళ్ళు పాడిన విప్లవ గీతాలు పాడుకుంటారు. అందుకని మన పెద్దలు శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తిగా నా రసంఫణి అన్నారు. శిశువైన పశువైన సంగీతానికి తలలోపాల్సిందే. ఈరోజు మనం అద్భుతమైనటువంటి ఆ కీర్తనలు, ఆ పాటల తరంగాల మీద వాలలాడదాం. ఇప్పుడు మరో పాట ఏమి వినిపిస్తారు శైలజ? శ్రీమన్నారాయణ అని బౌళి రాగంలో. ఇది నిజంగా పసురువేత్తి అని అనటానికి ఇది ఒక ఎగ్జాంపుల్ కూడా. అయితే మా ఇంట్లో నేను చాలా సంవత్సరాలు 82, 84లో చిన్న కుందేళ్ళు పెంచాము. ఆ కుందేలుకి ఈ పాట అంటే చాలా ఇష్టం. ఈ పాట నేను మొదలెట్టంగానే దాన్ని లోపల పెడితే అది ఇలా గీరేసేది. అది గీరేసి బయటకు వచ్చేసి ఈ పాట వినడానికి నా దగ్గరకు వచ్చేసేది. రాగానే ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే ఈ పాట పాడటం అయిపోయిన తర్వాత వెనకాల కాలతో ఇలా తన్ని జంప్ చేసి వెళ్ళిపోయేది మళ్ళీ. వెరీ గుడ్. ఈ పాట అంటే అది శిశుర్వేత్తి పసురువేత్తి అనటం అంటే ఇదేనేమో అని మా ఇంట్లో అందరూ కూడా అదిగో దాన్ని పిలిచి కొంచెం శ్రీమన్నారాయణ వినిపించాను అని అంటుండేవాళ్ళు. అలాగే ఈ పాట అంటే నాకు ఇష్టం, నాతో పాటు దానికి. వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే వినిపించేయండి త్వరగా, ఇంకా ఆగలేము. శ్రీమన్నారాయణ 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 శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు. శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు. శ్రీమ
శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు. కమల శశి ముఖ కమల కమలహిత కమల ప్రియ కమలక్షణ కమల శశి ముఖ కమల కమలహిత కమల ప్రియ కమలక్షణ కమలసనహిత గరుడ గమన శ్రీ కమలనాభని పద కమలమే శరణు. కమలసనహిత గరుడ గమన శ్రీ కమలనాభని పద కమలమే శరణు. శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు. చాలా ధన్యోస్మి. నిజంగానే ఆ కీర్తనలో, నిజంగా సంగీతంలో, మీ కంఠ మాధుర్యంలో అంత అద్భుతమే, నిజంగా అద్భుతమే జరిగింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. మరి అన్నమాచారి కీర్తనల్లో చాలా కీర్తనలు మీరు అభ్యాసం చేశారు, జీవితం అంతా పాడుతూ వచ్చారు కదా. ఒక మంచి ఇంకొక అంటే సుబ్బలక్ష్మి గారు కాకుండా వేరే వారి కీర్తన ఏదైనా? శోభారాజు గారు. శోభారాజు గారి కీర్తనలలో ఎక్కువగా నాకు ఇష్టమైనది ఆవిడ మామూలు అన్ని పాటల్లోనూ ఆవిడ మాధుర్యం మనం ఇక మీకు నేను చెప్పవలసిన అవసరం లేదు. అత్యద్భుతమైనటువంటి కీర్తనలు పాడారు. అందులో ఆవిడ మంగళహారతిగా పాడినటువంటి కులుక నడవరో కొమ్మలార, కులుక నడవరో కొమ్మలాల, కులుక నడవరో కొమ్మలాల, జల జల రాలిని జాజులు మాయమ్మకు కులుక నడవరో కొమ్మలాల, జల జల రాలిని జాజులు మాయమ్మకు కులుక నడవరో కొమ్మలాల. ఒయ్యని మేను కదలి కొమ్మాలి కలిడరో రమణికి మనులా, హారతులెత్తరో అమరించి కౌగిట అలవేలు మంగనిదే సమకూడ వెంకటేశ్వరుడు, మాయమ్మకు సమకూడ వెంకటేశ్వరుడు, మాయమ్మకు కులుక కన్నడవరో కొమ్మలాల, జల జల రాలిని జాజులు మాయమ్మకు కులుక నడవరో కొమ్మలాల. అలాగే గాలినే పోయా కలకాలము తాడిమికి పొంతయు పొద్దులేదు. మన మానవ జీవితము ఏ రకంగా మనం వృధా చేసుకుంటున్నాం, భగవంతుడిని తలుచుకోవడానికి మనకి తీరిక లేకుండా ఎలా మన దీంట్లో విరుక్కుపోయాము. మన ప్రతిరోజు మన చేస్తున్నటువంటి దైనందినటువంటి కార్యక్రమాల్లో ఎలా మనం నిమగ్నం అయిపోతున్నాము అని అనేది చెప్పారు. చాలా ఇష్టం నాకు ఆ పాట. కొంచెం గాలినే పోయా కలకాలము తాడిమికి పొంతయు పొద్దులేదు, గాలినే పోయా కలకాలము తాడిమికి పొంతయు
పొద్దులేదు శిరసు ముడువా పట్టే చిక్కు తీయగ పట్టే గరిమల కపటాల కలకాలము తిరువేంకటగిరి దేవుడైనా హరి 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 తిరువేంకటగిరి దేవుడైనా హరి దరిచేర పొంతయు పొద్దులేదు గాలినే పోయా కలకాలము తాడిమికి పొంతయు పొద్దులేదు గాలినే పోయా కలకాలము. వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. సో ఇవి కీర్తనలు. ఇంకా ఈ కీర్తనలు కాకుండా వేరేగా పాట పాడేసరికి మీ కళల్లోంచి అవి ఆనంద బాష్పాలు లేకపోతే లేకుంటే ఈ పాటకి న్యాయం చేయలేదు. అవునవును, ఏ పాటకైనా కూడా దానికి గుండెల్లో గుండెల్లోంచి భక్తిభావంతో పాటు ఆర్ద్రత అనేది సంగీతానికి, ఏ సంగీతానికైనా కూడా ప్రాధాన్యం ఉంటుంది. అవునవును. సో ఈ కీర్తనలు కాకుండా వేరేగా ఏమి మీ స్పెషాలిటీ? ఇంకా సినిమా పాటల్లో ఆల్ ఇండియా బెస్ట్ సింగర్ అవార్డ్స్ కంటిన్యూస్గా 3 years 80, 81, 82లో వచ్చినాయి నాకు. ఓహో వండర్ఫుల్. అయితే అప్పుడు సినిమాలోకి వెళ్ళాలి అని అంటే ఇల్లు కొంచెం మాది రిస్ట్రిక్టెడ్ ఫ్యామిలీ కాబట్టి మా పేరెంట్స్ ఒప్పుకోలేదు. అప్పట్లో సినిమాలకు తీసుకుంటామని అడిగారు. 3 సంవత్సరాలు కంటిన్యూస్ ఫస్ట్ వచ్చిన బెస్ట్ సింగర్స్ని, బెస్ట్ విలన్ని అంటే ఆల్ ఇండియా లెవెల్లో జరిగినాయి కనుక అన్ని కాంపిటీషన్స్ కండక్ట్ చేశారు. ఓకే. అలాగా అయితే వాటిలో నేను పాడిన 3 సంవత్సరాల 3 పాటల్లోనూ అవి అప్పట్లో అవి ఎస్ జానకి కొంచెం ఫేమస్ సాంగ్స్ అని అవి సెలెక్ట్ చేసుకున్నాను. అయినా మీరు ఎస్ జానకి చాలా బాగా పాడతారు. ఎస్ జానకి పాటలు అంటారండి. ఒక పాట మంచిది ఏదైనా మీకు బాగా ఇష్టమైనది ఎస్ జానకి పాట? ఆల్ ఇండియా కాంపిటీషన్స్ లో 3 ఏమేమి పాడానో అవి కొంచెం పల్లవులు మాత్రం వినిపిస్తాను. ఫస్ట్ టైం పాడింది సామజవర్గన్. అప్పుడు ఆ సినిమా కొత్తది, అది శంకరాభరణం. సామజవరగమన సాధు సారసాబ్జపాల కాలాతీత విఖ్యాత సామజవరగమన సాధు సారసాబ్జపాల కాలాతీత విఖ్యాత సామజవరగమన. ఇందులో శృంగారపరంగా అమ్మాయి పెళ్లి చూపుల్లో ఉన్న పిల్ల కాస్త వెళ్ళిపోయి ఎక్కడో ఊహల్లోకి వెళ్ళిపోతుంది. ఆ బిట్ కొంచెం మీకు అని వినిపిస్తాను. అప్పుడు వేరు, ఇప్పుడు వేరు కదా నా వయసు. చూద్దాం ఏ పాట బాగా పలుకుతుంది. ఓ బ్రహ్మాండం. వయసు దేహానికే, గళానికి ఆత్మకి లేదు. మీకు ఇంకా అలాగే ఉంది. మీ గళం ఆ యవనంలో ఉంది. పాడండి. సామని గమజ సుధా సామని గమజ సుధామయ గాన విచక్షణ గుణశీల దయాళవాల మాం పాలయ. సామని గమజ సుధామయ గాన విచక్షణ గుణశీల దయాళవాల మాం పాలయ. సామజవర గమనా. నమస్కారం పెట్టడం తప్ప అంత మించి స్పందించడం నాకు తెలియట్లేదు. ఇంకొకటి ఆ 3 అన్నారు కదా.
నెమలికి నేర్పిన నడకలివే, మురళికి అందని పలుకులివే, శృంగార సంగీత నృత్యాభినయ వేళ చూడాలి నా నాట్యలీలా, నెమలికి నేర్పిన నడకలివి. ఇది సెకండ్ టైం ఫస్ట్ వచ్చింది. థర్డ్ టైం ఫస్ట్ వచ్చినప్పుడు భామనే సత్య భామనే వయ్యారి ముద్దుల, వయ్యారి ముద్దుల సత్య భామనే, సత్య భామనే, భామనే 16,000 కోమలులందరిలోన, భామనే 16,000 కోమలులందరిలో లాలనా చెలియా మగువా సఖియా, రామరో గోపాల దేవుని ప్రేమను దోచిన దానా, రామరో గోపాల దేవుని ప్రేమను దోచిన సత్యభామనే, సత్యభామనే. వండర్ఫుల్ వండర్ఫుల్, లా జవాబు అంటారు కదా. సో మొత్తానికి మాకు కీర్తనల నుంచి సినిమా పాటల్లో అది కూడా కాస్త క్లాసికల్ టచ్ ఉన్న సాంగ్సే పాడారు. చాలా సంతోషం. ఇంకా ఆఖరిగా ఏమన్నా కొత్త ఏదో సినిమా పాట ఇప్పటి తరం, సినిమా పాట మా అమ్మాయి ఇలా ఆంటీ వస్తుంది అనేటప్పటికి ఏదో అలై పొంగేరా అని ఏదో సఖీ సినిమాలో ఆంటీ బాగా పాడుతుందని చెప్పింది. 2 ముక్కలు అనగలరా అది? తప్పకుండా. అలై పొంగేరా కన్నా మానసమలై పొంగేరా, నీ మానస మోహన వేణుగానమును ఆలాపనే కన్నా మానసమలై పొంగేరా, నిలబడి వింటూనే చిత్తరువైనాను, నిలబడి వింటూనే చిత్తరువైనాను, కాలమాగినది రాధరా ప్రాయమున యమున మురళీధర యౌవన మలై పొంగెరా కన్నా మానస మలై పొంగెరా. సంగీతంలో దశవిధ గమకాలను ఉంటాయి. అవన్నీ ప్రాక్టీస్ చేసేటైతే కనుక వెస్ట్రన్ బిట్స్ అనటానికి కూడా అవకాశం ఉన్నటువంటి పాటలు కూడా కొన్ని ఉన్నాయి. వాటిల్లో ఒకటిగా తాయే యశోద అనేది తోడి రాగంలో చేసినటువంటి రాగమాలిక అది. కానీ ఫస్ట్ తోడి రాగంతో మొదలు పెడతారు. అందులో చిన్న వెస్ట్రన్ బిట్ లాంటిది ఒకటి ఉంటుంది. అది అప్పుడు బాగానే అనగలిగేదాన్ని. ఇప్పుడు మరి నేను ఎలా అంటానా, నాకంత అలవాటు కూడా ఉండదు కదా. చిన్న బిట్ అనేసి మనం తాయే యశోద ఉందనాయ కుల తుదిత మాయన్ గోపాల కృష్ణ శ్రీయుంజాలతి కేళడి తాయే యశోద, యశోద son of Lord, there is no one like him in the universe. Yeah, 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 yeah. అబ్బో సరి సరి సా సరి సదా మద మద ని సా ని సరి ని సదా ని సరి సరి సా సని ని ని సరి సని సరి సని రి సని ద ద ద ద ని 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 ద ద ద రి రి ద ద ద ద గరి ని రి గారి ఇట్లా వస్తుంటుంది. అయితే మనకి ఇక సమయం అయ్యింది. ఈ ఇంటర్వ్యూని ముగిద్దాం. ఇంటర్వ్యూ కాదు ఇది, మీ పాటలతో ఈ పండగ వేళ ఒక అద్భుత సమయాన్ని గడపాలని అనుకున్నాం. అనుకోకుండా వచ్చారు మా ఇంటికి మంచి అతిథిగా.
ముందే చెప్పాను కదా మీకు, శైలజ రాజకుమారి ఈమె పేరు. ఆ శైలజ అంటే పార్వతి, ఈ శైలజ అంటే సంగీత సరస్వతి. సంగీత సరస్వతి ఆ గళం నుంచి ఆ గానామృతాన్ని మనం గ్రోలాం. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. అద్భుతమైనటువంటి కీర్తనలు, పాటలు వినిపించారు. ఈసారి అసలు మీరు ఎప్పుడు నేర్చుకున్నారు సంగీతం ఏమిటి, ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఇంతటితో ఈ గాన సభని ముగిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక్కసారి మీకు మా ప్రేక్షకుల తరపున, నా తరపున, అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు కూడా కృతజ్ఞతలు. ఈ రకంగా మీ దీంట్లో నన్ను పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.